హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ స్పైసీగా సూపర్గా ఉంటాయి. చూడండి, మొక్కజొన్న కంకుల్ని ఇలా చేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ వేసి మనమైతే వీటిని గ్రైండ్ చేసుకుందామండి. పిండి కొంచెం గట్టిగానే పట్టుకోండి, అప్పుడు మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే గారెలు కూడా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు గారెలు. ఇలా ఒక్కొక్క వారికి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ వేసి చూడండి, పేస్ట్ ఈ విధంగా మనం థిక్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తీసుకొని ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారము, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోండి. తక్కువ తింటాం అనుకుంటే ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా, అందులోనే సాల్ట్, కారం, ధనియాల పొడి కూడా వేసి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనము మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి. మనం ఇది కలుపుకునేలోపు ఆయిల్ కూడా వేడవుతుంది. ఇలాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే మనము పిండి ముద్దని ఈ విధంగా తీసేసుకొని చేతితోటే చక్కగా ఇలా ఒత్తి వేసేసుకోవచ్చు. చేతితో చేయడం రాని వాళ్ళు కూడా కవర్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా చేతితో ఇలా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి. ఇలా మనకి ఒక వాయికి ఒక 4-5 వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. మనం వేసిన వెంటనే గారెను కదపకుండా కొంచెంసేపు అయిన తర్వాత కదపండి. అప్పుడు పిండిగా కాకుండా చక్కగా కాలుతాయి గారెలన్నీ. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి మనం వేసిన గారెలు. చూడండి, ఇప్పుడు మనం తీసేద్దామండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. తీసేసి ఇప్పుడు కవర్తో ఎలా చేయాలో చూద్దాము. కవర్తో చేసుకున్నట్లయితే కొద్దిగా పల్చగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం మందంగా కావాలనుకున్నా చేసుకోవచ్చు, లేదు పల్చగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు కవర్ వేసి కొంచెం కవర్కి ఆయిల్ వేసి పెట్టేసి ఈ విధంగా కొంచెం మనం కవర్ మీద చేస్తున్నాం కాబట్టి కొంచెం సైజ్ అనేది పల్చగా ఇలా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు హోల్ పెట్టేసి వేసేసుకోవడమే అండి. ఇట్లా చేత్తో చేయడం రాదు అని అనే వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, అంతే అండి. ఇలా అన్నీ మనం చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి మొక్కజొన్న గారెలు. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. చూసారు కదా, ఇలా వేసాక కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగానే మనం పిండి మొత్తం గారెల్ని చేసేసుకోవడమే. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు, లేదా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసేసుకొని ఏదైనా చట్నీ కాంబినేషన్తో తినొచ్చు. లేదు అని అంటే వట్టిగా కూడా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇంకా టీ తాగుతూ తిన్నా కానీ అదిరిపోతాయి, అంత సూపర్గా ఉంటాయి. ఒకసారి టీతో తెలియని వాళ్ళు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టీ తాగుతూ గారెను ఒక్కసారి ముంచుకొని అందులో తినండి, ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒకసారి టీతో తెలియని వాళ్ళు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాము. నెక్స్ట్ వాయి
కవర్తో చేసుకుంటే కొంచెం పల్చగా చేసేసుకోవచ్చు అండి. చేత్తో చేసుకుంటే కొంచెం మందం వస్తాయి. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు తీసేద్దాము. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనం కవర్ మీద చేసినవి, కొంచెం పల్చగా వచ్చాయి. చూసారు కదండి, లోపటి వరకు కాలాయి చక్కగా. టేస్ట్ కూడా అదిరిపోయాయి. మళ్ళీ లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి. మనం పిండి రుబ్బి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 2-3 డేస్ వేడివేడిగా అప్పటిదప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇవి మనం చేత్తో చేసినాయి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్ అయినా ఎంత టేస్టీగా ఉన్నాయో. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.